హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో V60 ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ చూద్దాం. దీంతో పాటుగా నేను సేమ్ డే వివో X200 FE ని కెమెరాకి తీసుకెళ్లా అండ్ రెనో 14 Pro అలానే వివో T4 Ultra ఈ 4 ఫోన్స్ అట్ ఏ టైం నేను కెమెరా శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశా. బట్ T4 Ultra నేను పక్కకు పెడుతున్నాను ఎందుకంటే దీంట్లో జైస్ పార్ట్నర్షిప్ లేదు. అండ్ రెనో 14 Pro X200 FE రెండింటి మధ్యలో కెమెరా కంపారిజన్ ప్లాన్ చేస్తున్నాను, అందుకని చెప్పి వీటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. బట్ ప్రెసెంట్ మనం X200 FE దీంట్లో జైస్ పార్ట్నర్షిప్ ఉంది అండ్ వివో V60 దీంట్లో కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎక్కడైతే కొద్దిగా కంపారిజన్ కావాల్సి వస్తుందో అక్కడ X200 FE శాంపిల్స్ కూడా నేను వేసి మీకు చెప్తూ ఉంటాను. బట్ ప్రెసెంట్ దీని 37,000 రూపాయలు పెట్టారు వివో V60 ని. 37,000 రూపాయలకి ది బెస్ట్ కెమెరానా అని అడిగితే చాలా వరకు నాకు కాదు అన్నట్లు అనిపించింది. అవన్నీ నేను మీతో ఫోటో శాంపిల్స్ వేస్తూ మాట్లాడతా. బట్ ఎవరైతే కొద్దిగా జైస్ పోర్ట్రేట్స్ ని ఇష్టపడుతూ ఉంటారో అండ్ సీజనల్ ఫోటోగ్రఫీ AI ని బేస్ చేసుకొని తీస్తుంది ఒక 4, కానీ X200 FE తో కంపేర్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు ఈ AI సీజనల్ ఫోటోగ్రఫీ. లాస్ట్ లో దీని వెర్డిక్ట్ మీకు అర్థమవుతుంది, దీన్ని ఒక మంచి కెమెరా ఫోన్ కింద మనం కన్సిడర్ చేయవచ్చా లేదా అని చెప్పి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మధ్యలో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి అని అడగడాలు కూడా ఉండవు ఈ వీడియోలో. మీకు ఎక్కడ నచ్చితే మీ అంతటి మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని ఇనిషియల్ గా ఫోటోస్ చూపిస్తున్నా. ఇవి ఢిల్లీలో లాంచ్ ఈవెంట్ కి వెళ్ళాను కదా, అక్కడ నేను క్యాప్చర్ చేసుకున్న షాట్స్. ఖాళీగా ఉన్నానని చెప్పి వీటిని బేస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వమాకండి. వీటిలో ప్రాపర్ లైట్ ఇంటేక్ ఉంటుంది అండ్ ప్రాపర్ డిస్టెన్స్ నుంచి నేను క్యాప్చర్ చేసా. ఆల్మోస్ట్ అన్ని మోడ్స్ ని ఆన్ చేసి అన్నింటినీ ఆన్ చేసి నేను క్యాప్చర్ చేసినవి. ఓవరాల్ చూడడానికి ఇమేజ్ బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఈ ఫొటోస్ని బేస్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. వాళ్ళు అక్కడ కొన్ని డెమో యూనిట్స్ని ప్లేస్ చేశారు. ఒకవేళ మనం వెడ్డింగ్కి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పని అక్కడ ఈ పర్సన్స్ ఉంటే నేనే నా ఫోన్లో క్యాప్చర్ చేశాను. ఈ ఫొటోస్ అన్ని మన ఫోన్లో క్యాప్చర్ చేసుకున్న షాట్స్. ఎందుకు ఇంత బాగా వచ్చాయి అంటే ప్రాపర్ లైట్ ఉంది కాబట్టి. కానీ ప్రతి చోట లైట్ ఉండదు కదా, అవి చూడాలంటే మనం నార్మల్ షాట్స్ చూడాలి. ఫస్ట్ మనం AI సీజన్ ఫోటోగ్రఫీ గురించి చూద్దాం. 4 సీజన్లో ఇస్తుంది. ఫస్ట్ వింటర్ సీజన్ చూపిస్తున్నా. లెఫ్ట్ సైడ్లో మీకు ఒరిజినల్ ఫోటో కనబడుతుంది. రైట్ సైడ్లో ఇది ప్రాసెస్ చేసిన తర్వాత, అంటే వింటర్ సీజన్ కాబట్టి వైట్ స్నోని యాడ్ చేసింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్తో సబ్జెక్ట్ని మాక్సిమం దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేస్తుంది. బట్ ఎప్పుడైతే హెయిర్ డిటెక్ట్ చేస్తుందో అక్కడ మాత్రం మిస్ అవుతుంది. సేమ్ సీజనల్ ఫోటోగ్రఫీ మీకు లెఫ్ట్ సైడ్ వివో X200 FE లో కనబడుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఈ V60 తో కంపేర్ చేస్తే X200 FE ఇంకొంచెం రిఫైన్డ్ ఉంటుంది. అండ్ ఈవెన్ నా హెయిర్ కలర్స్ చూడండి, అంతా యాక్యురేట్ గా తీసుకుంది. బట్ V60 లో కొంచెం ఆప్టిమైజేషన్ అండ్ కొంచెం ప్రాసెసింగ్ లో ఇష్యూ ఫోర్స్ చేసింది. ఆ హెయిర్ లేకుండా నార్మల్గా అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఆ డెప్త్ కలర్స్ కానివ్వండి, ఆ లైట్ ఎఫెక్ట్ ఇవ్వడంలో కానివ్వండి చాలా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ఆబ్జెక్ట్స్ని కూడా ఆ సీజన్కి తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏ కలర్లో ఉంటాయి అనేది అదే ఆటోమేటిక్ అసెస్ చేసి AI రూపంలో చాలా బాగా చూపిస్తుంది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఫోటో చూడండి ఒకసారి మీరు, సాచురేషన్ లెవెల్స్ కొన్ని కంట్రోల్ అవ్వట్లేదు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర కూడా కొద్దిగా సాచురేషన్ లెవెల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు అగైన్ AIలో స్ప్రింగ్ సీజన్ శాంపిల్స్ ఇవి. స్ప్రింగ్ సీజన్ అనగానే మోస్ట్లీ ఇంకా పింకిష్ షేడ్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ టోన్ కూడా, మీ స్కిన్ టోన్ కూడా ఆల్మోస్ట్ కొంచెం పింకిష్ షేడ్లోకి తీసుకెళ్ళింది. బట్ యాజ్ యూజువల్ హెయిర్ కంప్లీట్ చూసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం వైటిష్ టోన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్కిన్ టోన్స్ అనేవి మీకు ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్గానే కనబడుతుంది, ఎందుకంటే ప్రాసెస్ చేసి చూపించింది కాబట్టి సార్ట్ ఆఫ్ బ్యూటీ ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది. సో ఓవరాల్గా మీకు బ్యూటీగా ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సమ్మర్ సీజన్ ఫొటోస్. ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ సాచురేటెడ్ కలర్స్ మీకు కనబడుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఫ్లవర్స్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి. ఇవి మోస్ట్లీ లీవ్స్ ఆర్ ఫ్లవర్స్ ఇట్లాంటివి ఉండే దగ్గర మీరు ట్రై చేయండి. నార్మల్ సిచ్యువేషన్స్లో మీకు తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ వాటర్ తీసాను, దానికి తగ్గట్టుగా కొంచెం లీవ్స్ని యాడ్ చేసింది. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం డ్రై అయిపోయినట్లు ఇవ్వడానికి ట్రై చేసింది. లీవ్స్ అన్ని కూడా షెడ్ అయిపోయి అంటే రాలిపోయినట్లు మనకు చూపించడానికి. అండ్ ఫైనలీ ఆటమ్ సీజన్ కొంచెం ఎల్లోయిష్ టింట్ ఇవ్వడానికి ట్రై చేసింది. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని కూడా మాక్సిమం ఎల్లోయిష్ షేడ్లోకి తీసుకెళ్తూ ఉంటాయి. ఈ ఫోటో సీరియస్గా తీసుకోమాకండి, కొంచెం ఫన్ జనరేట్ చేయడం కోసం బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకా మనం AI ఫీచర్స్ అన్ని పక్కకు పెట్టేసి నార్మల్ మోడ్లో ఫోటోస్ చూద్దాం. ఇవి 2x క్యాప్చర్ చేసిన షాట్స్ డైలైట్ కండిషన్లో. ఒకసారి డీటెయిల్స్, కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. టెక్స్చర్ అయితే బాగానే ఉంది, స్కిన్ టోన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ న్యాచురల్గా ఇవ్వడానికి ట్రై చేసింది. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి కూడా బాగానే కనబడుతుంది. బట్ బ్లాక్స్, డీప్ బ్లాక్స్ దగ్గర మాత్రం కొంచెం బ్లూయిష్ టింట్ యాడ్ చేసినట్లు నాకు అనిపించింది. ఇక్కడ ఎగ్జాంపుల్ నా హెయిర్ని చూపిస్తున్నా అండ్ నా షర్ట్ కలర్ కూడా చూపిస్తున్నా. డీప్ బ్లాక్ షర్ట్ కాకపోతే సార్ట్ ఆఫ్ బ్లూయిష్ టింట్ యాడ్ చేసినట్లు నాకు అనిపించింది. ఎగ్జాక్ట్గా దాన్నే ఫోకస్ చేసి చూసినప్పుడు. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చూపించడంలో కానివ్వండి, ట్రీస్ కలర్స్ కానివ్వండి, అన్నీ ఆల్మోస్ట్ న్యాచురల్గా వస్తున్నాయి. ట్రూ టు ద ఐ కలర్స్ని ఇవ్వడానికి ట్రై చేసింది. ఇక్కడ బూస్ట్ చేసినట్లు నాకు అనిపించలేదు. అండ్ బ్యూటీ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా నేను ఆఫ్లో పెట్టాను. ట్రూ నార్మల్ మోడ్లోనే నేను క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవన్నీ. నెక్స్ట్ కొన్ని పోర్ట్రేట్ షాట్స్ చూద్దాం. ఇవి 50mm ఫోకల్ లెంగ్త్తో క్యాప్చర్ చేసినవి డేలైట్లో. ఇమేజ్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం మిస్ అవుతున్నట్లు నాకు అనిపించింది. 100/100 అయితే లేదు, అరౌండ్ ఒక 90% ప్రాపర్ ఉంది. ఇంకొక 10% అది కూడా హెయిర్ దగ్గర మాత్రమే పోతుంది. అండ్ ఎడ్జెస్ మీ ఫేస్ దగ్గర కానివ్వండి, లేదా ఫింగర్స్ దగ్గర కానివ్వండి, హ్యాండ్స్ దగ్గర కానివ్వండి అంతా బాగానే ఉంది. బట్ స్ప్లిట్ ఎండ్స్, కొంచెం హెయిర్ దగ్గర నాకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి అంత పర్ఫెక్ట్నెస్ లేదు. కొంచెం ఆప్టిమైజేషన్ అయితే అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఆ జైస్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఫిల్టర్స్. ఇప్పుడు నేను బయోటార్, సోనార్ ఇట్లాంటివి చాలా యూస్ చేసా. ఇమేజ్ చూడడానికి స్టన్నింగ్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే నాలాగా మీకు ఒకవేళ స్ప్లిట్ ఎండ్స్ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు.
నెక్స్ట్ 85mm ఫోకల్ లెంగ్త్తో క్యాప్చర్ చేసిన పోర్ట్రేట్ షాట్స్. ఇక్కడ మాత్రం డీటెయిల్స్ ట్రెమెండస్ వస్తాయి. నాకు డీటెయిల్స్ చాలా బాగా నచ్చినాయి. హెయిర్ కూడా పార్టికల్ టు పార్టికల్ చాలా క్లియర్గా కనబడుతుంది మీరు ఒకవేళ స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తే. కానీ ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో అగైన్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నప్పుడు మాత్రం ఫెయిల్ అవుతుంది. ఇక్కడ కూడా 95% వరకు బాగానే చూపిస్తుంది. ఒక 5% కొంచెం ఎడ్జ్ డిటెక్షన్లో పోతుంది. బట్ స్కిన్ టోన్స్ కానివ్వండి, ఓవరాల్ ఫ్రేమింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ బాగున్నాయి. న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. నాకు ఫేవరెట్ మాత్రం 85mm ఫోకల్ లెంగ్త్లో బాగా అనిపించింది, ఎందుకంటే డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తాను. నెక్స్ట్ 100mm ఫోకల్ లెంగ్త్ షాట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి వేరే ఫోన్తో నేను కంపేర్ చేసి చూపించినప్పుడు చూపిస్తా. ప్రస్తుతానికి మీకు మంచి షాట్స్ 85mm వరకే. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ షాట్స్ చూసుకుంటే దూరం నుంచి ఫ్రేమ్ చాలా బాగా కనబడుతుంది. బట్ డీటెయిల్స్ మీరు జూమ్ చేసి చూసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కటంటే ఒక దాంట్లో కూడా కనబడదు. ఏదో దుద్దేసినట్టు అయిపోతుంది తప్ప నాకు క్లియర్గా కనపడినట్లు ఎక్కడ అనిపించలా. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు కాబట్టి. బట్ ఓవరాల్ డైనమిక్ రేంజ్ బాగుంది వైడ్ యాంగిల్లో కూడా. బట్ హెయిర్ దగ్గర చూడండి నాకు ఇక్కడ సున్నం కొట్టినట్టు అనిపించింది. అండ్ క్లౌడ్స్ టెక్స్చర్ కానివ్వండి, వాటర్ టెక్స్చర్ కానివ్వండి, పర్సన్ టెక్స్చర్ కానివ్వండి, సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం వైట్ బ్యాలెన్స్ ఆర్ HDR అటు ఇటు అవుతుంది. అండ్ ఇప్పుడు నార్మల్ మోడ్లో సెల్ఫీ కెమెరా షాట్స్ చూద్దాం. డే లైట్లో సెల్ఫీ కెమెరా పరంగా అయితే ఎక్కడ నాకు ఇష్యూస్ అనిపించలేదు. డీటెయిల్స్ కూడా చాలా బాగా చూపిస్తుంది, స్కిన్ టోన్స్ కూడా చాలా బాగా చూపిస్తున్నాయి. జూమ్ చేసి మీరు కావాలనుకుంటే క్లియర్గా చూసుకోవచ్చు. టెక్స్చర్ అంతా కూడా అంత ప్రాపర్గా ఉంది. అండ్ కలర్స్ అవి కూడా బాగున్నాయి. డైనామిక్ రేంజ్ కూడా బాగుంది. క్లౌడ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ట్రీస్ కానివ్వండి, ఏవి ఫేడ్ అవుట్ అవ్వట్లేదు. యాక్చువల్ ఎలా ఉన్నాయో అలా చూపించడానికి ట్రై చేస్తుంది. సెల్ఫీ కెమెరా పరంగా అయితే నో ఇష్యూస్ అట్ ఆల్. అలానే పోర్ట్రేట్ షాట్స్ కూడా, పోర్ట్రేట్లో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. ఇప్పటి నుంచి మీకు పోర్ట్రేట్ షాట్స్ అవి కనబడుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈవెన్ హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. 10 out of 10 క్యాప్చర్ చేసిద్ది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. నాకైతే చాలా బాగా నచ్చింది పోర్ట్రేట్ షాట్స్ అండ్ నార్మల్ షాట్స్ వెయిట్ పరంగా అయినా. అండ్ పోర్ట్రేట్లో కూడా మనం 0.8xలో క్యాప్చర్ చేసుకోవచ్చు. గ్రూప్ సెల్ఫీస్ కూడా మనం పోర్ట్రేట్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆ డెప్త్ ఎఫెక్ట్ అండ్ ఆ లైట్ దగ్గర కూడా చాలా బాగా చూపిస్తుంది. ఓవరాల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నార్మల్ అండ్ పోర్ట్రేట్ రెండింటిలో కూడా నన్ను సాటిస్ఫై చేసింది. ఇప్పుడు మనం లో లైట్ ఫోటోగ్రఫీ చూద్దాం. నైట్ టైం వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవి. అస్సలు బాగో, మీకు మొత్తం దుద్దేసినట్లు అనిపించేస్తాయి. కనీసం డే లైట్లో మనకు వచ్చినట్లు కూడా మనకు అనిపించవు. సో వైడ్ యాంగిల్ కెమెరా ఓవరాల్ లైట్ బాగా ఎక్కువ ఉన్న చోట్ల మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి తప్ప మాక్సిమం సినారియోస్లో వదిలేసేయండి, తీసుకోమాకండి. ఎందుకంటే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి కనపడవు కాబట్టి. ఫైన్, మనం నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన షాట్స్ చూద్దాం. ఫ్లాష్ అయితే ఏం ఆఫ్ చేయలేదు. నార్మల్ లైట్ ఇంటేకే ఇలా ఉంది. ప్రాసెస్ చేసిన తర్వాత చాలా బాగా చూపిస్తుంది మీకు. నార్మల్గా ప్రివ్యూ మీకు ఇంత బాగుండకపోవచ్చు, కానీ ప్రాసెస్ చేసిన తర్వాత బాగుంటుంది. పోర్ట్రేట్ షాట్స్తో కంపేర్ చేస్తే లో లైట్లో నాకు నార్మల్ షాట్సే కొంచెం బెటర్ అనిపించినాయి. ఈవెన్ కలర్స్ విషయంలో కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, సబ్జెక్ట్ కలర్స్, ఎవ్రీథింగ్. కానీ డీటెయిల్స్ మరీ డే టైంలో ఉన్నంత ప్రాపర్గా ఉండవు మీకు. డే టైంతో కంపేర్ చేస్తే సగానికి సగం డీటెయిల్స్ మీకు పడిపోతున్నాయి, ఎందుకంటే లైట్ సరిగ్గా ఉండదు కాబట్టి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసామనుకోండి, ఎడ్జ్ డిటెక్షన్స్ మీరు 10 ఫోటోలు చేస్తే 9 ఫోటోలకి సరిగ్గా ఉన్నట్ల. అందులోనూ కొంచెం ఎక్కువ జుట్టు ఉండే వాళ్ళకి అసలుకి ఉండట్లేదు. నా ఇక్కడ చెక్ చేయొచ్చు, నేను 10 ఫోటోస్ క్యాప్చర్ చేసి ట్రై చేశాను. 10లో నాకు 10కి 10 సరిగ్గా వచ్చినట్లు నాకు అనిపించలా. బ్యాక్గ్రౌండ్ లైట్స్ని బాగా తీసుకుంటుంది, ఎందుకంటే ఈ బొకే ఫ్లేర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ జైస్ ఫిల్టర్స్ అవన్నీ నేను ఆన్ చేసి క్యాప్చర్ చేస్తున్నా. సో డీటెయిల్స్ అంత ప్రాపర్గా నాకు అనిపించలేదు. అలానే కొంచెం ఎడ్జ్ డిటెక్షన్స్ కూడా నాకు కరెక్ట్గా ఉన్నట్లు అనిపించలేదు. ఇవన్నీ 50mm ఫోకల్ లెంగ్త్తో క్యాప్చర్ చేసినవి. నెక్స్ట్ మనం ఒకసారి 85mm ఫోకల్ లెంగ్త్తో క్యాప్చర్ చేసిన షాట్స్ చూద్దాం. ఇక్కడ కూడా అంతే, డీటెయిల్స్ కొంచెం పర్వాలేదు అనిపించింది ఇక్కడ, కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్స్ అంత ప్రాపర్ ఉన్నట్లు అనిపించట్లా. అండ్ కలర్స్ అవి కూడా కొంచెం వివిడ్ కలర్స్లో వస్తున్నాయి, అంటే బూస్ట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. మీకు అంత న్యాచురల్గా ఉన్నట్లు నాకు అనిపించవు. కాకపోతే ఓవరాల్ చూడడానికి బాగానే ఉంటుంది అనే వాళ్ళైతే సాటిస్ఫై అవుతారు తప్ప, నాకు ప్రతి ఒక్కటి క్లియర్గా కావాలి అనుకుంటే మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఫ్రంట్ కెమెరా నేను డే లైట్లో బాగుందని చెప్పని పొగిడాను, ఆ మాట వెనక్కి తీసేసుకుంటా ఒకవేళ లో లైట్లోకి వస్తే. సో ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అంత ప్రాపర్ ఉన్నట్లు అనిపించలేదు. అండ్ ప్రాసెసింగ్ కూడా అంత కరెక్ట్గా ఉన్నట్లు నాకు అనిపించలా. కొంచెం డీప్ బ్లాక్స్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు నాకు అనిపించింది. ఓన్లీ ISO అండ్ ఎక్స్పోజర్ మాత్రమే కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అలానే పోర్ట్రేట్ షాట్స్లో కూడా అంతే, కొంచెం ఎక్స్పోజర్ అండ్ వైట్ బ్యాలెన్స్ ప్రాపర్ లేవు. కొంచెం బ్లాక్స్ని కొంచెం డీప్ బ్లాక్స్గా కన్వర్ట్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఆన్ పాయింట్ ఉన్నట్లు అనిపించలా. ఎడ్జ్ డిటెక్షన్స్ కూడా సరిగ్గా లేవు. సో డే లైట్లో బాగుంది సెల్ఫీ కెమెరా, లో లైట్లో కొంచెం ఇబ్బంది పడతాం. అండ్ ఇప్పుడు ఒకసారి మనం వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో Vivo V60 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 4K 30fps రికార్డ్ చేస్తున్నాను. చెప్పినట్లు ఇది 4K 30fps శాంపిల్ రేర్ సైడ్ కెమెరా. 4K 60fps ఆప్షనే ఇవ్వలేదు వీళ్ళు. కనీసం 4K 30fps ఫుటేజ్ అలా ఉందా అని చెప్పంటే నాకు అనిపించలా. 4K అంత రేంజ్ అయితే నాకు అనిపించలేదు. ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ కొంచెం బ్లాకిష్ షేడ్లోకి తీసుకెళ్తున్నట్టు కూడా అనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో Vivo V60 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30fps రికార్డ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ 4K 30fps, ఫ్రంట్ కూడా 4K 60 ఉండదు. పోనీ అది పక్కకు పెట్టేద్దాం. బట్ ఇక్కడ ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. చాలా వరకు స్టేక్ అయిపోతుంది స్టెబిలైజేషన్ పెట్టుకున్నా కానీ. EI సపోర్ట్ OIS లేదు కాబట్టి మీకు ఆ షేకినెస్ వస్తుంది. దీన్ని అయితే టోటలీ నాకు అసలు నచ్చలేదు ఫ్రంట్ కెమెరా. ఈ వీడియో Vivo V60 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30fps రికార్డ్ చేస్తున్నాను. ఇది లో లైట్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30fps శాంపుల్. అగైన్ ఇక్కడ కూడా స్టెబిలైజేషన్ మీకు అంత ప్రాపర్గా ఉండదు, కాకపోతే లైట్ ఇంటేక్ బాగుంటుంది. మరి మీరు లో లైట్ అన్నాను కదా అని ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయమాకండి. లైట్ బాగుంటే మాత్రం మీరు ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైట్ లేని విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీడియో శాంపుల్ వీడియో Vivo V60 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 4K 30fps రికార్డ్ అవుతుంది.
ఇది లో లైట్ లో 4K 30 FPS. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెన్స్ మీద పడే ఫ్లేర్ ఎఫెక్ట్. అంటే లైట్ లెన్స్ మీద పడింది అనుకోండి, కొంచెం ఆ ఫ్లేర్ ఎఫెక్ట్ లాంటిది ఇస్తుంది. బట్ స్టెబిలైజేషన్ అంతా పర్లేదు, మరి ఫ్రంట్ ఫేసింగ్తో కెమెరాతో కంపేర్ చేస్తే పర్లేదు. లైట్ బాగుంటే రైట్ సైడ్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. మరీ అంత చండాలంగా ఉన్నట్లు ఏమనిపించలా, పర్లేదు, మనం మేనేజ్ చేయొచ్చు. సో చూసారుగా ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్. ఒక ముక్కలో ఓపెన్ గా చెప్పు, ఈ ఫోన్ పర్చేస్ ఏమంటావో వద్దంటావో అని చెప్పి నన్ను అడిగితే, నాకు ఈ ఫోన్ 30,000 రూపాయల దగ్గరలో వస్తే కొనుక్కోండి అంతే. అంతకు మించి ఎక్కువ నేను చెప్పను. 30-32 మహా అయితే, అంతకు మించి 5,000 రూపాయలు మీరు అదనంగా పెట్టాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. వివో V50 ఆఫ్లైన్ లో మీకు సమ్మర్ 32 ఆ ప్రైస్ లో అవైలబుల్ ఉంది లాస్ట్ టైం. ఇది కూడా సేమ్ అలానే 30-32 లోపల వస్తే తీసుకోండి తప్ప అంతకు మించి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదనేది నా నిర్ణయం. దాన్ని బట్టి మీ డెసిషన్ ఏంటో మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, అండ్ ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లేదు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ నెక్స్ట్ చూతారు. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.